హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ దగ్గర ఉన్నాం, గచ్చిబౌలి హైదరాబాద్లో. ఇక్కడ ఈ సభకి సంబంధించి ఇప్పటివరకు అయితే పర్మిషన్ అయితే రాలేదు, కానీ ఎక్కడా కూడా పర్మిషన్ లేనట్టు కానీ ఈ సభ ఎక్కడా కూడా ఆగుతుంది అనేటువంటి అవకాశాలు కానీ అయితే కనిపించట్లేదు. చాలా క్లియర్గా ఇక్కడ వస్తున్నటువంటి జనాలను మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చేస్తున్నటువంటి హంగామా చూసుకోవచ్చు, ఫ్లెక్సీలు చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి అంటే మాదాపూర్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే గచ్చిబౌలి వరకు కూడా ఇదే తరహా హోర్డింగ్స్ అన్నీ కూడా ఒక రేంజ్లో దుమ్ము లేపుతున్నాయి అని చెప్పాలి. ఈ రేంజ్ రెస్పాన్స్ నిజంగా గతానికన్నా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉత్సాహం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడు ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు కూడా జనసేన పార్టీకి లేవు. బట్ ఈసారి మాత్రం ఆపుతామన్నోడు ఎవడొస్తాడో రండి, ఎక్కడా కూడా మేము తగ్గేదే లేదు అన్నట్టుగా మార్నింగ్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ దగ్గర వరకు కూడా ఎక్కడా కూడా జనసేన పార్టీ వెనగడుగు వేసేటువంటి పరిస్థితులే కనిపించట్లేదు. ఇందాక కూడా మనం చూసాం, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అట్లీస్ట్ మాకు కనీసం మా ఇంటి దగ్గర ఒక 1 అవర్ ప్రెస్ మీట్ పెట్టుకునే అవకాశమైనా ఇస్తారా లేదా అంటూ పోలీసులను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ పర్మిషన్ ఇస్తే ఇక్కడ చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వకపోతే ఇంటి దగ్గర అయినా సరే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి జన సైనికులందరూ కూడా ఇప్పటికే అనేక జిల్లాల నుంచి అనేక నియోజకవర్గాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ సభ ఆగేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్లో జరుపుతారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందు జరుపుతారా అనేది మాత్రమే ఉంది తప్ప ఆగేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆపితే అంత పైకి లేసేటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం మనందరికీ తెలుసు. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే టైంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇప్పుడు అదే తరహా ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు అంత అగ్రెసివ్గా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఇప్పటివరకు కొంతమంది తాటాకు చప్పుళ్ళు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎవరూ కూడా భయపడటం కానీ భయపడేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులు ఎవరు కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళిద్దరితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. రండి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నాది ఆంధ్ర అండి. ఏంటి ఇక్కడికి ఇది పవన్ కళ్యాణ్ చూడడానికి? అవునండి, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మాత్రమే వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారన్న? అమర్చింత నుంచి వచ్చాను. ఓకే, ఏంది పవన్ కళ్యాణ్ గారి కోసం? సార్, పవన్ కళ్యాణ్ అంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్. నేను తర్వాత ఆయన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. కొంతమంది తెలంగాణకి సంబంధించి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలే. ఏ సభ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ జై తెలంగాణ అని స్టార్ట్ చేస్తారు. కాబట్టి మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ సభ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? జరుగుతాయి అంటారు. 100% జరుగుతాయి. అంటే ఇక్కడ కాకపోతే అవసరమైతే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ అయినా పెడతానంటున్నారు. అదే ఖచ్చితంగా ఇక్కడ కాదు అని 100% కాదంటే అక్కడ పెట్టే అవకాశం ఉంది, కానీ ఇక్కడికే ప్రిఫరెన్స్ ఇస్తారని తెలిసింది, మాకు తెలిసిన. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారని? సార్, మాది కూడా అమర్చింత సార్. ఓకే, ఏంది పవన్ కళ్యాణ్ గారి కోసం? చిన్నగా ఉన్నప్పటి నుంచి అభిమానం, ఆయన సిద్ధాంతాలు అన్నీ నచ్చి పార్టీలో చేరాం. ఇక్కడ జనసేన లేదు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు అనుకునే చెప్తున్నటువంటి కొంతమంది పార్టీలు, నాయకులు, జర్నలిస్టుల రూపంలో ఏం చెప్తారు? జనసేన పార్టీ అనేది జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ అన్ని స్టేట్ లెవెల్లో ఎక్కడన్నా ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్, బీఆర్ఎస్ కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఒకటే తిరగలేడు కదా. ఆంధ్ర అక్కడ కర్ణాటక అలా తిరిగింది కదా. మళ్ళీ ఆయన ఎక్కడైనా తిరగొచ్చు అంట, కానీ పవన్ కళ్యాణ్ తిరగకూడదా? ఆయన తెలంగాణకి ఏమో ద్రోహం చేసిందా? ఆంధ్ర ఎంత డెవలప్ అవుతుందో తెలంగాణ కూడా అంతే అడ్డుకుంటామని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల అడ్డంకులు అనేది సహజం. అది అందులో ఆయన సెలబ్రిటీ, ఒక ఆంధ్ర డిప్యూటీ సీఎం కాబట్టి సెలబ్రిటీని ఏమైనా అంటే వాళ్ళు హైలైట్ అయిపోతారు కదా. దానికోసం వాళ్ళు హైలైట్ అవుతారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ సభ అయితే జరిగే పరిస్థితులు ఉన్నాయా? 100% సభ జరుగుతుంది సార్. చాలే.